నమస్తే, వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ మినిట్. తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ ని చూద్దాం. నల్గొండ జిల్లా నక్కలగండి బ్యాలెన్స్ రిజర్వాయర్ పనులకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భూమి కోల్పోతున్న ప్రతి రైతుకు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు జగదీష్ రెడ్డి. సిపిఐ దివంగత నేతలు రజబ్ అలీ, కురాకుల నర్సయ్య విగ్రహాలను ఖమ్మం జిల్లా అర్బన్ మండలం పాపాటపల్లి గ్రామంలో సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆవిష్కరించారు. దివంగత నేతల సేవలను గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ సర్కార్ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి. రైతు సమస్యల్ని చర్చించేందుకు సెప్టెంబర్ 1న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తొమ్మలూరు గేట్ సమీపంలో ఆర్టీసీ బస్సు గుంతలోకి ఒరిగిపోయింది. ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.